వినిపిస్తోంది. ఆ పార్టీలో ముఖ్య నేతలున్నారు, 3 గ్రూపులు కూడా ఉన్నాయి. ఇది రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విభేదాల కారణంగా ఈ స్థానం వైసీపీ వశమైంది. ఈసారి రాజాం స్థానంపై టీడీపీ కన్నేస్తే ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్, జనసేన, బీజేపీ ఇంకా అభ్యర్థుల విషయంలో స్తబ్దత కొనసాగిస్తూనే ఉన్నాయి. అసలు రాజాం స్థానం ఎవరి వశమయ్యే ఛాన్స్ ఉంది? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు కన్ఫ్యూజన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మాజీ స్పీకర్ ప్రతిభా భారతిపై వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు కేవలం 512 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వాస్తవానికి ప్రతిభా భారతి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న అభ్యర్థి అయినప్పటికీ ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం కావడంతో కళా వర్సెస్ కావలి గ్రూపు తగాదాలు ఫ్యాన్ గాలి వీచేందుకు కారణమయ్యాయి. మరో టీడీపీ నేత కొల్లి అప్పలనాయుడుది వేరే వర్గం. ఇలా 3 గ్రూపులున్న టీడీపీలో ఈ ముగ్గురిని కాదని ఈసారి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ను చంద్రబాబు, లోకేష్లు నేరుగా పార్టీలోకి ఆహ్వానించి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు కట్టబెట్టారు. కొండ్రు రాకతో అన్ని గ్రూపులు డైలమాలో పడ్డాయి. పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందంగా మారింది ఇప్పుడు 3 గ్రూపుల పరిస్థితి. ప్రాధాన్యత ఎవరికీ కాకుండా పోయింది. పైగా కొండ్రు రాకతో అందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం ఆదేశాలివ్వడంతో ఇక చేసేదేమీ కూడా లేదు. అటు తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న కొండ్రు 3 గ్రూపులను కలుపుకుంటూ చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కొండ్రు ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ ఉండగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జోగులు దూకుడు పెంచలేకపోయారు. జోగులు తనదైన హవా చూపలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరుణంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అస్వస్థతకు గురికావడం, కొండ్రు మురళి గెలుపుకు కళా కృషి చేస్తానని హామీ ఇవ్వడం వంటి పరిణామాలు సైకిల్ స్పీడును మరింత పెంచాయి. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మరింత దూకుడు పెంచి నియోజకవర్గంలో రాజాం నగర పంచాయతీ, రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి మండలాల్లో మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి టీడీపీలో కొండ్రు, వైసీపీలో కంబాల అభ్యర్థిత్వాలు ఖరారు కాగా జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా ఆశావహుల వేటలోనే ఉన్నాయి.